వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను వంకాయ బజ్జీ ఎలా చేయడం చూపిపోతాను. నేను వంకాయ బజ్జీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కప్ అంత నేను అంటే ఒక చిన్న కప్పులో నేను కందిపప్పు తీసుకున్నాను అండి. కందిపప్పులో ఒక 2 స్పూన్లు నేను పెసరపప్పు మిక్స్ చేసుకున్న దానికి పావుకి వంకాయ, 2 టమాటో, ఒక 10 పచ్చిమిర్చి, ఒక గోలియంత చింతపండు, ఒక ఉల్లిపాయ పెద్దది, మళ్ళీ ఒక 10 పీసులు నేను గార్లిక్ పీసులు తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో నేను పప్పు యాడ్ చేసుకుని దీన్ని బాయిల్ చేసుకుంటాను. సపరేట్గా బాయిల్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పప్పు నేను బాయిల్ చేసుకుంటాను. దీనిలో కొద్దిగా నేను కుక్కర్లో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసి మీకు తొందరగా బాయిల్ అవుతుంది పప్పు. సో నేను దీన్ని బాయిల్ చేసుకుని చూపిస్తాను. సో పప్పు మంచిగా బాయిల్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం వేరే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇదే కుక్కర్లోనే మనం వంకాయ, ఆనియన్, టమాటో, గార్లిక్ అన్ని దీని మీద బాయిల్ చేసుకున్నాం. దీన్ని ఎందుకంటే మీరు సపరేట్గా బాయిల్ చేసుకోవచ్చు, కానీ నాకు టైం లేదు కాబట్టి నేను కుక్కర్లో పెట్టుకున్న కుక్కర్ మంచిగా ఒక 3 విజిల్ పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి కాబట్టి నేను కుక్కర్లో పెట్టుకుంటా. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు నేను అన్ని కుక్కర్లో యాడ్ చేసుకున్నానండి. నేను కుక్కర్ పెట్టిన ఆల్రెడీ అన్ని దేని మీద పెట్టుకుని చింతపండు నేను దేని మీద యాడ్ చేసుకుంటున్నాను. సో దీనిలో కొద్దిగా ఇప్పుడు పసుపు అండ్ సాల్ట్ పెట్టి బాయిల్ చేసుకున్నాం నేను ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత వేసుకుని ఉడకపెట్టుకుంటాను. ఇప్పుడు వంకాయ అన్ని మంచిగా ఉడికిందండి. ఇది ఆరిపోయింది. ప్రెజర్ దిగి నేను తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీరు మొత్తం బ్రష్ చేసుకొచ్చి మంచిగా, లేదంటే దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలా ఉంటే మీరు ఏదంటే మంచిగా మ్యాష్ చేసుకుని దీన్ని పేస్ట్ లాగా కూడా, లేదంటే మీరు అంతటా ఇది లేదంటే మీకు ఓపిక లేదంటే మీరు మిక్సీతో కూడా పట్టుకోవచ్చు. దీన్ని మిక్సీతో పట్టుకునేటప్పుడు మీరు ఫైన్ పేస్ట్ చేయకూడదు దాన్ని. సో ఎందుకంటే ఫైన్ పేస్ట్ చేశారంటే మీరు అది బాగుండదు. సో దానివల్ల మీరు కొంచెం తరిగా మిక్సీ కొట్టి దీన్ని పప్పులో యాడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని మ్యాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అయిపోయిందండి. ఈ స్ట్రక్చర్లో ఉండాలండి, ఈ పదంలో ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇది అయిపోయింది. నేను ఇప్పుడు యాడ్ చేసుకుని మనం పోపు దినుసులు పెట్టేసుకుందాం. పోపు దినుసులు పెట్టేప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి. దీంట్లో నేను కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇంగు యాడ్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఎండుమిర్చి నేను ఒక 4-5 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, కరివేపాకు, ఇది అయిపోయిందండి. కొంచెం దూరగా వేయించి సరిపోతాయి, వేర్లని సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో కలర్ఫుల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. దీనికి ఆఖరి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టేస్ట్ మీకు వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు దీనికి కాంబినేషన్ దానిగానే పెట్టుకోవచ్చు. చపాతీ, పూరి, రైస్, దోశ, ఇడ్లీ, మీరు ఏమి పెట్టుకుంటారో మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ చేయాలని మాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.